నిమిషం ఉండండి, నేను ఇస్తాను, నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. సరే సరే, ఓకే, ఒక నిమిషం, ఒక నిమిషం. క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. నేను మాట్లాడిన తర్వాత ఆవిడకి ఏమైనా ప్రశ్నలు ఉంటే అప్పుడు మాట్లాడమనండి. నేను మాట్లాడే టైంలో మాట్లాడటం బాగుండదు సార్. ఒక్క మాట సార్, హిందూ మఠాధిపతులను అవమానించడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థిస్తుందా చెప్పమనండి. జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? సరే, ఓకే, చర్చిద్దాం. సుజాత గారు. నమస్తే అండి వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారితో అదే జన సైనికులు పెట్టిన కేసులతో మొదలయ్యి ఇప్పుడు ఉపా వరకు వెళ్ళింది. ఇప్పుడు సోదాలు జరుగుతున్నాయి, విదేశీ హస్తాలు ఉన్నాయంటున్నారు, వాళ్ళ టీం అంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందట, ఇంకా కేసులు అతని మీద పడతానే ఉన్నాయి, వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అంటారు, మీరు మాకేంటి అవసరం అంటారు. అసలు ఇది ఏం జరుగుతుంది, దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ? సార్, రావణ్ అనే వ్యక్తి ఆ పేరే, అంటే మనం కోట్లాది మంది హిందువులు ఒక రాక్షసుడిగా భావించే రావణ్ అనే పేరు పెట్టుకోవడం దగ్గర నుంచి, అతని పేరు జోసెఫ్ బచ్చలకూర, కానీ రావణ్ అనే పేరు పెట్టుకున్నాడు. ఇతను వైసీపీ యొక్క చర్యలు ఎట్లా ఉంటాయంటే, టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఒక కుట్రపూరితమైన ఒక వ్యక్తిని ప్రయోగించాలి అంటే మొదటగా వీళ్ళు చేసేది ఏంటంటే, అతనితో పవన్ కళ్యాణ్ గారిని పొగిడించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారిని పొగిడించడం, ఇదే ప్యాటర్న్ సార్ చాలా చూసాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, ఫేడ్ అవుట్ అయిపోయారు, కత్తి మహేష్ కానీ చాలా మంది వచ్చారు, సేమ్ ఇదే ప్యాటర్న్ అన్నమాట. ముందు అట్లా చేయడం, దాని తర్వాత అసలు రంగు మార్చి వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టడం, ఇదే జరుగుతూ ఉంది. రావణ్ విషయంలో వైసీపీకి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? అతను రామాయణాన్ని తోలనాడిన వ్యక్తి, రాముడిని తోలనాడిన వ్యక్తి, మహాభారతాన్ని రామాయణాన్ని మన మత గ్రంథాలని తోలనాడిన వ్యక్తి. అలాగే 166 మంది పైగా ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని, సివిలియన్స్ ని అతి కిరాతకంగా చంపేసిన పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ గురించి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి. హిడ్మా అనే ఒక నక్సలైట్ ఎంతో మంది పోలీసులనే కాదు, ఏదైతే కూంబింగ్ దళాలనే కాదు, సామాన్య ప్రజలను కూడా పొట్టన పెట్టుకున్న వ్యక్తి హిడ్మా అనే ఒక నక్సలైట్. అతన్ని కూడా ఈయన సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అంటే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాదు, దేశ భద్రతకు ముప్పు కలిగించేటట్టు మాట్లాడడం, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ఏదైతే నక్సలైట్లను మనం ఈ రోజు మొత్తంగా నక్సలిజాన్ని రూపుమాపాలి అని ప్రభుత్వాలు ఏదైతే ప్రయత్నిస్తున్నాయో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతను హిడ్మాని పొగడ్డం జరిగింది. అంటే హిడ్మాని ఎవరితో పోల్చాడండి? భగత్ సింగ్ తో పోలుస్తున్నాడండి, ఒక ఫిడెల్ కాస్ట్రోతో పోలుస్తున్నాడండి. అంటే గొప్ప గొప్ప సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు, ప్రజా పోరాట యోధులతోటి ఒక నక్సలైట్ ని పోలుస్తున్నాడు, ఒక కసబ్ ని పోలుస్తున్నాడు. దేశద్రోహం కింద ఇతని మీద కేసులు పడ్డాయి ఉపా చట్టం కింద. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనో కాదండి కేసులు పడింది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ ముఠా ఎంతమంది ఉన్నది, వీళ్ళు వెనక మాఫియా ఎవరున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వు కోట్ల టర్న్ ఓవర్ ఎట్లా చేస్తున్నావు, అంతే ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఖచ్చితంగా పోలీసులు విచారణలో భాగంగా అవన్నీ వివరాలు తీసుకుంటారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నట్టు అర్ధరాత్రి గోడలు దూకేసి మహిళల్ని బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్కొచ్చేసి ఆ నైట్ల మీద అరెస్ట్ చేసేసి ఇంత ఘోరాలు జరగట్లేదు కదండి. ఒక రంగనాయకమ్మ గారు గుర్తున్నారా పుణ్యశీల గారు? మీకు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినారని ఒక పెద్దవాడిని ఆవిడ తీసుకుని వెళ్ళి ఉప్పాలు పెట్టలేదులేమ్మా, ఉప్పాలు పెట్టలేదులే. ఈ రోజున వాళ్ళందరూ బయటే ఉన్నారు, కోర్టుల్లో అంటున్నారు. మీకు రాజ్యాంగం మీద చట్టం గారు రంగనాయకమ్మ గారు కాదు, మేమేనాడు చూడలే. అసలు మీ నాయకుడు మాట్లాడిన మాటలకి మీ నాయకుడు చెప్పు తీసుకుని చూపించిన విధానానికి మేము ఆ రోజే కనుక పవన్ కళ్యాణ్ గారి మీద కనుక చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. మా సరే సరే, ఒక నిమిషం ఇస్తారు పుణ్యశీల గారు ఇస్తారండి. క్రాస్ టాక్ వల్ల అనేది కరెక్టో కాదో, మీరు చేస్తుంది కరెక్టో కాదో అది చెప్పండి. పుణ్యశీల గారు మీ వాయిస్ మీది ఫ్రీజ్, మీ నెట్వర్కే బాగాలేదు, మీరు మళ్ళీ మధ్యలోకి వస్తున్నారు, అసలు వినిపించలేదు మీ వాయిస్, మీ నెట్వర్క్ బాగాలేదు. పుణ్యశీల గారు మీరు చూసుకోండి, సుహాసిని గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరే మాట్లాడాలి. మీ నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే వేరే ప్లేస్ కన్నా వెళ్ళండి. మీ వాయిస్ రావట్లేదు, ఫ్రీజ్ అవుతుంది. సరే సార్, ఓకే.
వర్మ గారు, ఇప్పుడు పోలీసులు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో కేసులు బుక్ చేశారు సార్. దానికి ఒక కోర్టుకి వాళ్ళు ఏదంటే వైసీపీలో హయాంలో కోర్టుతో మొట్టికాయలు తినేవారు చూసారండి, అట్లా మొట్టికాయలు తినాల్సి వస్తుంది మా ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే. సరే, ఇప్పుడు కాదండి, దీని వెనకాతలు ఎవరున్నారని మీ అనుమానాలు? దీని వెనకాతలు ఎవరున్నారని మీ అనుమానాలు? ఎవరున్నారన్న అనుమానాలు అంటే ఇప్పటి వరకు ఎటు చూసినా వైసీపీ వైపే దారులు చూపిస్తున్నాయి సార్. ఏదైతే సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు అతను ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినట్టు, అలాగే ప్రతి నెల 3 లక్షలు అతని ఖాతాలో పడుతున్నట్టు, తను ఉంటున్న ఇంటికి కూడా ఒక వైసీపీ నేత, గనులు నిర్వహించే ఒక మైనింగ్ వ్యాపారం చేసే వైసీపీ నేత జోసెఫ్ రావణ్ ఇంటికి రెంట్ కడుతున్నట్టు, ఇవన్నీ సాక్ష్యాలతో సహా పోలీసులు సేకరిస్తున్నారు సార్. ఇప్పుడు ఆవిడ వైఫ్ ను కూడా, అతని వైఫ్ ను కూడా అరెస్ట్ చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చిన్నపిల్లడిని ఎదుటింట్లో పెట్టేసి వాళ్ళ వైఫ్ ని తీసుకెళ్లిపోయారని, ఇది కూడా తప్పుడు ప్రచారం సార్. ఎందుకంటే అతని స్టూడియో ఏదైతే తనిఖీ చేయడానికి అతన్ని వైఫ్ ని తీసుకుని వెళ్లి దగ్గరుండి వీడియో షూట్ చేస్తూ పోలీసులు పక్కా ఆధారాలతోటి అవన్నీ సెట్ చేశారు. ఎందుకంటే రేపొద్దుటి వీళ్ళు అంటారు వీళ్ళే ఏదో పెట్టేశారు, సృష్టించేశారు అని. అందుకోసం అటువంటి ఛాన్స్ లేకుండా అన్ని వీడియో షూట్ చేస్తూ అక్కడ తనిఖీలు చేస్తున్నారు. అక్కడ విస్తుపోయే నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రశ్న జోసెఫ్ కి సపోర్ట్ చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అని మన ప్రకాష్ రాజ్ గాని, తులసి చందు లాంటి యూట్యూబర్లు గాని వీళ్ళందరూ సపోర్ట్ చేసి గంటకు ఒక వీడియో పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారండి? వీళ్ళందరూ వెనక ఒక గ్రూప్ లో, వీళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉండడమే కాకుండా మనం ప్రభుత్వం మీద ఏ రకంగా దుమ్మెత్తిపోయాలి, ఏ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఏ రకంగా ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని వీళ్ళు డిస్కస్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ బయటపడడం, వీళ్ళు దాడులు చేయడం, మాటలు దాడి చేయడం, ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ పోలీసులు సేకరించే పనిలో భాగంగానే రావణ్ ని రిమాండ్ కి తీసుకోవడం జరిగింది సార్. ఇదేదో చట్ట వ్యతిరేకంగానో ప్రభుత్వం ఉన్నదని మేము పవర్స్ గా చేయట్లేదు. ఓకే, సుహాసిని గారు. సో రావంత్, నమస్తే అండి. రావంత్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు సనాతనాల నుంచి